హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఇన్సైడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ గురించి క్లియర్గా తెలుసుకుందాం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకసారి మీకు లైవ్ చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చూడాలనేది. ప్లస్ అడిషనల్గా 3 months బ్యాక్ టెస్ట్ చేసి డేటా అనేది మీకు చూపిస్తాను. పిన్ టు పిన్ ఎవ్రీడే ఏమైంది, ఎందుకంటే డిఫరెంట్ డేస్ డిఫరెంట్ మార్కెట్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది కదా, అది ఎలా పర్ఫామ్ చేసింది అనేది క్లియర్గా ఎన్ని స్టాప్ లాస్ హిట్ అయినాయి, ఎన్ని టార్గెట్ హిట్ అయినాయి, ఎన్ని నో ట్రేడింగ్ డేస్ ఉన్నాయి, ఎన్ని బ్రేక్ ఈవెంట్ డేస్ ఉన్నాయి అనేది ఈ 3 monthsలో ఏం జరిగింది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. ఒకవేళ మీరు బిజీగా ఉన్నారనుకోండి లైక్ చేయండి, లైక్ చేసుకొని వాచ్ లెటర్లో యాడ్ చేసి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూడండి. ఓకేనా, లెట్స్ స్టార్ట్ వర్క్ ఆన్ ట్రేడింగ్. మీరు ఫస్ట్ ఇన్సైడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ కోసం ఏం చేయాలంటే, మీకు అప్ స్టాక్స్ అకౌంట్లో ఏమది 2 panels అనేవి ఉంటాయి, 2 screens అనేవి పెట్టుకోండి. ఫస్ట్ ఇట్లా 2 screens పెట్టుకోండి. ఒక దాంట్లో బ్యాంక్ నిఫ్టీ, ఒక దాంట్లో నిఫ్టీ పెట్టుకోండి. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ పెట్టుకోండి. టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకోండి. 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుంటాము. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాము. ఇదే అర్థమైంది కదా క్లియర్గా. దాని తర్వాత మనం ఏం చేయాలంటే, ఫస్ట్ 5 minutesలో 9:15 నుండి 9:20 వరకు క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది కదా, అది రెడ్ క్యాండిల్ అయినా కానివ్వండి, గ్రీన్ క్యాండిల్ అయినా కానివ్వండి, అది ఏ క్యాండిల్ అయినా, డోజీ క్యాండిల్ అయినా కానివ్వండి, ఏ క్యాండిల్ అయినా కానివ్వండి. సపోజ్ ఇట్లా క్యాండిల్ ఫామ్ చేస్తుంది కదా, కలర్ డజంట్ మ్యాటర్. హైలోని మార్క్ చేసుకోండి, హారిజాంటల్ లైన్స్ అనేది డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత ఈ హైలోని బ్రేక్ చేయకుండా ఒక ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వాలి. ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది అనుకోండి, మీరు నెక్స్ట్ క్యాండిల్ థర్డ్ క్యాండిల్ నుండి 10:30 వరకు ఏ టైంలో అయినా హైని బ్రేక్ చేసింది అనుకోండి, మనం లాంగ్ పొజిషన్ తీసుకుంటాము. హైని బ్రేక్ చేస్తే లాంగ్ పొజిషన్, లోని బ్రేక్ చేసి లాంగ్ పొజిషన్, లోని బ్రేక్ చేస్తే షార్ట్ పొజిషన్. ఒకవేళ ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళు అయితే లాంగ్ పొజిషన్ బ్రేక్ చేసినప్పుడు సిఈని బై చేస్తాం. షార్ట్ పొజిషన్ అంటే పిఈని బై చేస్తాము ఆప్షన్ బయింగ్లో. ఒకవేళ మీరు ఆప్షన్ని సెల్ చేస్తున్నారైతే పిఈని సెల్ అనేది చేయాలి లాంగ్ పొజిషన్లో. షార్ట్ పొజిషన్లో సిఈని సెల్ చేయాలి ఆప్షన్ సెల్లింగ్ వాళ్ళకైతే. ఇదైతే క్లియర్ అర్థమైంది కదా. ఒకసారి మనం ఏం చేద్దాము, 3 months బ్యాక్ టెస్ట్ చేసాం కదా, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ చేశాను. ఒకసారి ఈ 3 months చూద్దాం ఏమైంది అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అక్టోబర్ మంత్ యొక్క బ్యాక్ టెస్ట్ డేటా. అక్టోబర్ మంత్ 27th రోజు ఇట్లా నేను టూ చార్ట్స్ లేఅవుట్స్ అనేది పెట్టుకున్నాను. ఫస్ట్ దాంట్లో బ్యాంక్ నిఫ్టీ, సెకండ్ దాంట్లో నిఫ్టీ. ఇక్కడ చూసినట్టయితే మీరు చూడండి, ఫస్ట్ క్యాండిల్ అనేది ఫస్ట్ 5 minutes క్యాండిల్, టైం ఫ్రేమ్ 5 minutesలో హై లోన్ అనేది మార్క్ చేసుకున్నాను. హైని బ్రేక్ చేసింది గ్రీన్ క్యాండిల్. అప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ బ్రేక్ చేసిన వెంటనే 1-2 pointsలోనే మనం ఎంట్రీ అనేది తీసేసుకుంటాం. ఓకేనా, ఎంట్రీ అనేది తీసుకున్నాం. టార్గెట్ 1:1.5. ఒకవేళ హై నుండి లో దాకా తక్కువ ఉందనుకోండి, తక్కువ పాయింట్స్ ఉంటే ఇది స్టాప్ లాస్ అనేది తీసుకొని 1:1.5 తీసుకుంటాము. ఒకవేళ ఇది ఎక్కువ పాయింట్స్ అనేది ఉందనుకోండి, ఈ ప్రీవియస్ క్యాండిల్స్ని బేస్ చేసుకొని కొంచెం సపోర్ట్స్ లాగా ఫామ్ అయింది అనుకోండి, ఇక్కడ దాకా మనం పెట్టి ఇక్కడ నుంచి స్టాప్ లాస్ అనేది పెట్టుకుని 1:1.5 ఇక్కడ పెట్టుకొని 1:1.5 తీసుకున్నాను. ఇట్లా మనం ట్రేడ్ చేయాలి. ఇది బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ చూస్తున్నారుగా, నిఫ్టీలో ఫస్ట్ సెకండ్ క్యాండిల్ హైని బ్రేక్ చేసింది కాబట్టి ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వలేదు. ఒక క్యాండిల్ 5 minutes టైం ఫ్రేమ్లో ఫస్ట్ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వాలి. దాంట్లో హై లో అనేది మార్క్ చేసుకుంటాం. సెకండ్ క్యాండిల్ అనేది ఇన్సైడ్ క్యాండిల్ అనేది కావాలి. ఇది ఫస్ట్ మదర్ క్యాండిల్ అనుకోవచ్చు, చైల్డ్ క్యాండిల్ అనుకోవచ్చు. హైని లోని బ్రేక్ చేయకుండా ఫామ్ అవ్వాలి. థర్డ్ క్యాండిల్, ఫోర్త్ క్యాండిల్ 10 o'clock లోపు హైని బ్రేక్ చేస్తే లాంగ్ పొజిషన్, లోని బ్రేక్ చేస్తే షార్ట్ పొజిషన్. ఓకేనా, అర్థమైంది కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్టోబర్ 19th రోజు బ్యాంక్ నిఫ్టీలో ఇట్లనే సేమ్ హైలో మార్క్ చేసుకొని హైని బ్రేక్ చేసిందని ట్రేడ్ తీసుకుంటే టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. అదే నిఫ్టీలో చూడండి, బ్రేక్ ఈవెన్లో ఎగ్జిట్ అని అయిపోయింది. ఎందుకు, ఇక్కడ 50% దగ్గర టచ్ చేసి అప్పుడు మనం ఏం చేస్తాం, ఎస్ఎల్ని బ్రేక్ ఈవెన్ దగ్గర మూవ్ చేస్తాం కదా, మళ్ళీ రివర్స్ అయినప్పుడు మళ్ళీ బ్రేక్ ఈవెన్లో ఎగ్జిట్ అనేది అయిపోతాము. ఓకేనా, ఇది ఇట్లా 18th రోజు, అక్టోబర్ 18th రోజు చూడండి, హైలోన్ మార్క్ చేసుకుని ఇంట్లోనే చూపిస్తుంది. హైని బ్రేక్ చేయాలి కాబట్టి ఓన్ లోనే బ్రేక్ చేసింది. ఇది స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇక్కడ నిఫ్టీలో ట్రేడ్ అనేది రాలేదు. మీరు కంపల్సరీ బ్యాంక్ నిఫ్టీ పెట్టుకోవాలి. దేంట్లో ఒక ట్రేడ్ వస్తుంది, ఒకసారి రెండింటిలో కూడా ట్రేడ్ వస్తుంది. కానీ దీనికి టైం అనేది డిఫరెన్స్ ఉంటుంది. మీరు 2 ట్రేడ్ తీసుకునే టైం ఉంటుంది, ఎందుకంటే 5 minutes టైం ఫ్రేమ్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీకు రెండింటిలో ట్రేడ్ తీసుకునే టైం ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు, అక్టోబర్ 13th రోజు హైలో మార్క్ చేసుకున్నాను. హైని బ్రేక్అవుట్ ఇచ్చింది. హైని బ్రేక్అవుట్ ఇస్తే ట్రేడ్ తీసుకున్నాను, స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. అదే నిఫ్టీలో లో బ్రేక్ అయింది. మనం ట్రేడ్ తీసుకున్నాం, టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, అక్టోబర్ 10th రోజు హైలోని మార్క్ చేసుకున్నాను. నేను చెప్పాను కదా, 10:30 ఇది 12 o'clock ట్రేడ్ వచ్చేసింది. మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ 10 o'clock లోపు ఇక్కడ ట్రేడ్ వచ్చింది నిఫ్టీలో. ఇక్కడ మనం ట్రేడ్ తీసుకున్నాం, ఇక్కడ టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఇక్కడ ఎందుకంటే కరెంట్ డే హైని కూడా బ్రేక్ చేసినట్టే. డైరెక్షన్ స్ట్రాటజీలో కూడా ఇది ఒక స్ట్రాటజీ ఉంది కదా, మీకు గుర్తుంటే ఒకసారి వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ స్ట్రాటజీ ప్లస్ ఈ స్ట్రాటజీ మనకి ఏంటంటే, మనం ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు ఇట్లాంటి 2-3 ట్రేడ్స్ ట్రేడ్ యొక్క రీజన్స్ అనేవి వచ్చింది అనుకోండి, కొంచెం అడిషనల్ బ్యాడ్ అండ్ బెనిఫిట్ లాగా ఉంటుంది. మనం ట్రేడ్ తీసుకోవడానికి కొంచెం ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి కూడా మనకు కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా, 10th రోజు చూస్తున్నారు కదా, ఇది 30th రోజు. ఇక్కడ చూస్తున్నారు కదా, హైలో అనేది బ్యాంక్ నిఫ్టీలో మనకు ట్రేడ్ రాలేదు, నిఫ్టీలో వచ్చింది, టార్గెట్ అనేది చేసింది. ఇక్కడ చూస్తే అక్టోబర్ మంత్లో టార్గెట్స్ అనేవి ఏంటి, 6 టార్గెట్ అనేది ఉంది. 6 టార్గెట్లు వచ్చింది, 2 స్టాప్ లాస్ హిట్ అయింది. అంటే మాక్సిమం 80% దాకా విన్ రేట్ అనేది ఉంది. విన్ రేట్ వచ్చేసి 80% విన్ రేట్ ఉందంటే అర్థం చేసుకోండి ఇది ఎంత మంచి స్ట్రాటజీయో. ప్లస్ అడిషనల్గా మీరు డే మొత్తం టైం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. 9:15 నుండి ఒక 10:30-11 దాకా మీరు టైం ఇన్వెస్ట్ చేసి మంత్ ఎండ్లో ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు.
ఒకవేళ అక్టోబర్లో ఇక్కడ చూస్తున్నారు కదా విన్ రేట్ అనేది 80% ఉంది. ఓన్లీ 9:15 to 11 o'clock దాకా టైం వచ్చేసి మీరు మంత్లో ప్రాఫిట్ గెయిన్ చేస్తారు. ప్లస్ అడిషనల్గా స్ట్రాటజీ ఒక్కటే ఉంటే మీరు ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేయలేరండి. మీకు టెక్నికల్ అనాలిసిస్ అనేది స్ట్రాటజీలో వచ్చేస్తుంది కదా, రిస్క్ మేనేజ్మెంట్ కావాలి, సైకాలజీ కావాలి, ఇంకా మీకు ప్లస్ అడిషనల్ అడ్వాంటేజెస్ ఇంకా చాలా ఉంటాయి మీరు ఇంకా చూడాల్సినవి. అవన్నీ తెలుసుకొని మీరు మంత్లో ప్రాఫిట్స్ గెయిన్ చేసుకుని ఇంట్రెస్ట్ మీకు ఉంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది, ఒకసారి టెక్స్ట్ చేయండి. టెక్స్ట్ చేస్తే మా టీం వాళ్ళు మీకు కాల్ చేసి కోర్స్ కంటెంట్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తారని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి 555 రూపీస్కి ప్రొవైడ్ చేస్తారు. దాని ద్వారా మీరు మంత్లో ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. కానీ ఒక స్ట్రాటజీ ఉండడం వల్ల అయితే మీరు ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది మీరు 22 యాన్ అవరేజ్గా ఒక 20 వర్కింగ్ డేస్ ఉంటాయి అనుకుందాం ఎవ్రీ మంత్. మీరు 20 డేస్ ప్రాఫిట్లో ఉన్నా కూడా 21 డే మీరు లాస్ అయ్యారనుకోండి, మొత్తం ప్రాఫిట్ వచ్చినంత లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి. అట్లా మీరు రిస్క్ మేనేజ్మెంట్ అనేది కంపల్సరీ క్లియర్గా ఫాలో అనేది అవ్వాలి, సైకాలజీ అనేది ఫాలో అవ్వాలి. మన కోర్సులో ట్రేడింగ్ జర్నల్ ప్రొవైడ్ చేస్తాం, మీకు మంచి సైకాలజీ అనేది బిల్డప్ అనేది అవుతుంది. ప్లస్ మనకు లైవ్ ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి. మీరు ఒక్కరే ఖాళీగా కూర్చొని ట్రేడింగ్ చేసినట్టుంటుంది, ఒక 10 మందితో మాట్లాడుకుంటే ట్రేడ్ చేసింది ఎట్లుంటుంది, ట్రేడింగ్ తెలిసిన వాళ్ళతో మీకు మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. ఒకసారి టెక్స్ట్ చేయండి, ఓకేనా. ఇది అక్టోబర్ మంత్ అయిపోయింది, ఒకసారి నవంబర్ మంత్ చూద్దాం. ఇది అక్టోబర్ మంత్ బ్యాక్ టెస్ట్ డేటా చూస్తున్నారు కదా, 22 అక్టోబర్ అయిపోయింది, సారీ ఇది నవంబర్ మంత్ బ్యాక్ టెస్ట్ డేటా. 22 నవంబర్ రోజు హైలో మార్క్ చేసుకున్నాం. బ్యాంక్ నిఫ్టీలో మనకు టార్గెట్ అనేది ఇచ్చేసింది, నిఫ్టీలో ట్రేడ్ అనేది రాలేదు, ఎందుకంటే సెకండ్ క్యాండిల్ హైని బ్రేక్ చేసింది, ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఫామ్ అనేది అవ్వలేదు. ఇది 21 నవంబర్ రోజు బ్యాంక్ నిఫ్టీలో బ్రేక్అవుట్ వచ్చింది, మనం ట్రేడ్ తీసుకున్నాం, లోన్ బ్రేక్ చేసింది, ట్రేడ్ తీసుకున్నాము, బ్రేక్ ఈవెన్లోనే ఎగ్జిట్ అయిపోయింది. ఎందుకంటే 50% దాకా టచ్ చేసింది, మీకు చూస్తుంటే కనబడుతుంది కదా, 50% దాకా టచ్ చేసింది, మళ్ళీ రివర్స్ అయిపోయింది. 50% దాకా టచ్ చేసింది, రివర్స్ అయిపోవడం వల్ల మనం ఎస్ఎల్ బ్రేక్ దగ్గర మూవ్ చేస్తాం. మీరు రిస్క్ మేనేజ్మెంట్ అనేది కంపల్సరీ 100% ఫాలో అవ్వాలండి. రిస్క్ మేనేజ్మెంట్ని ఫాలో అవ్వకపోతే మీకు ప్రాఫిట్స్ అనేవి రావు. రిస్క్ మేనేజ్మెంట్ మీరు కంపల్సరీ ఫాలో అనేది అవ్వాలి. నేను ట్రేడ్ తీసుకుంటాను, అయితే స్టాప్ లాస్ అయితే స్టాప్ లాస్ దాకా వెయిట్ చేస్తాను, టార్గెట్ అయితే టార్గెట్ దాకా వెయిట్ చేస్తాను అంటే మీకు మంత్లో ప్రాఫిట్ అనేది ఉండరు. నిఫ్టీలో 21 నవంబర్ రోజు ట్రేడ్ అనేది రాలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, 17 నవంబర్ రోజు హైని బ్రేక్ చేసింది బ్యాంక్ నిఫ్టీలో, కానీ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. మీరు స్టాప్ లాస్ హిట్ అయిపోయిన 2-3 డేస్ స్టాప్ లాస్ హిట్ అయిపోయినా కూడా ట్రేడింగ్ అనేది చేయండి, స్ట్రాటజీస్ అనేది చేంజ్ చేయకండి. అంతే అన్లెస్ ఒక 2-3 మంత్స్ ట్రేడ్ చేసిన తర్వాత కూడా మీకు ఆ స్ట్రాటజీ అనేది వర్కౌట్ అవుతుంది. మీరు ఫస్ట్ స్టార్టింగ్లో చేసినప్పుడు 1 లాట్తో సింగిల్ లాట్తో ట్రేడ్ అనేది చేయాలి. నిఫ్టీలో ట్రేడ్ అనేది రాలేదు. నవంబర్ 9 రోజు ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ వచ్చింది, టార్గెట్ హిట్, నిఫ్టీలో ట్రేడ్ అనేది రాలేదు. ఇది 6 నవంబర్ రోజు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ వచ్చింది, తీసుకున్నాం, టార్గెట్ హిట్ అయింది, నిఫ్టీలో ట్రేడ్ అనేది రాలేదు. 28 నవంబర్ రోజు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ అనేది రాలేదు, నిఫ్టీలో ట్రేడ్ వచ్చింది, కాకపోతే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, ఆల్మోస్ట్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. మనం అంతసేపు టైం వేస్ట్ చేయమండి. ట్రేడ్ తీసుకున్న తర్వాత మనం ఆప్షన్ బయింగ్ చేస్తాం కదా, టీటా డికే అనేది అవుతుంది. దానికోసం ఏం చేస్తాం, మాక్సిమం హాఫ్ అన్ అవర్ టైం ఇన్వెస్ట్ చేయాలి. హాఫ్ అన్ అవర్ ఒక 5 to 10 క్యాండిల్స్ దాకానే, హాఫ్ అన్ అవర్ అంటే 10 క్యాండిల్స్ వస్తే 6 క్యాండిల్స్ వస్తాయి కదా, 6 to 7 క్యాండిల్స్, 6 to 8 క్యాండిల్స్ దాకానే వెయిట్ చేయండి. హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్, అంతకంటే 1 hour 2 hours టైం ఇన్వెస్ట్ చేసినా కూడా మీకు మెయిన్ చార్ట్ టార్గెట్ ఇచ్చినా కూడా ప్రీమియం అనేది ఇంక్రీజ్ అనేది అవ్వదు. ఇక్కడ చూస్తే నవంబర్ 15 రోజు బ్రేక్ ఈవెన్లోనే ఎగ్జిట్ అయింది, నిఫ్టీలో ట్రేడ్ అనేది రాలేదు. నిఫ్టీలో చూస్తున్నారా, ట్రేడ్ వచ్చింది, కాకపోతే ఎందుకు తీసుకోవాలంటే అది 1 o'clock వచ్చింది, మనం అప్పటిదాకా చూడొద్దని చెప్పిన, మాక్సిమం 10:30-11 అండి. ఎందుకంటే డైలీ ఇది స్ట్రాటజీ ఎందుకు మీకు యూజ్ అవుతుంది, మొమెంటమ్ స్ట్రాటజీలో ఇది కూడా ఒక ఇన్సైడ్ క్యాండిల్ అనేది మంచి స్ట్రాటజీ అనమాట. మీకు చూస్తున్నారు కదా, ఒక డైలీ ఒక 1 hour ఇన్వెస్ట్ చేయాలి, 1 hour 1.5 hour టైం ఇన్వెస్ట్ చేసి మంత్లో ప్రాఫిట్ గెయిన్ చేసుకోవచ్చు. 6 hours 15 minutes మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కదా మార్కెట్కి. ఇక్కడ నిఫ్టీలో టార్గెట్ వచ్చింది, కానీ బ్రేక్ ఈవెన్ ఎగ్జిట్ అయిపోయింది, బ్యాంక్ నిఫ్టీలో రాలేదు. ఇక్కడ ఎస్ఎల్ నిఫ్టీ అనేది ఏ రోజు 7 నవంబర్ రోజు, ఇక్కడ స్టాప్ లాస్. ఇక్కడ చూస్తే చూడండి, లాస్ట్ మంత్ ఏమో విన్ రేట్ 80% ఉంది, కానీ ఈ మంత్ దాదాపు విన్ రేట్ 40% ఉంది. ఎందుకంటే స్టాప్ లాసెస్ ఏమో 4 స్టాప్ లాస్ హిట్ అయినా, టార్గెట్ ఏమో 3 టార్గెట్ అయినాయి. కానీ ఇట్లున్నా కూడా మీరు లాస్లో ఏముండరు. స్టాప్ లాస్ 4 హిట్ అయినా, టార్గెట్ 3 హిట్ అంటే మనం 1:1.5 1:2, బిగినర్స్ అయితే 1:1.5 తీసుకుంటాం. కానీ కొంచెం మీరు నాలెడ్జ్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ట్రైలింగ్ టార్గెట్ పెట్టుకొని, ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని ప్రాఫిట్స్ని మంచి ప్రాఫిట్స్ అనేది ఇస్తారు. ఇది మొమెంటమ్ స్ట్రాటజీసే కాబట్టి దీంట్లో మీరు స్టాప్ లాస్ తక్కువ పెట్టుకుంటారు, టార్గెట్స్ అనేవి మంచి టార్గెట్స్ అనేవి హిట్ అవుతాయండి. అందుకని మీరు ఇట్లా చేసినా కూడా రిస్క్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా ఫాలో అయ్యారనుకోండి, మీకు తక్కువ టార్గెట్స్ వచ్చి ఎక్కువ టార్గెట్లు హిట్ అయినా కూడా మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. ఇది నవంబర్ మంత్ది. మీరు చూడండి, ఒక మంత్ ఏమో మంచి ప్రాఫిట్ ఇచ్చింది, ఒక మంత్ ఏమో విన్ రేట్ అనేది తక్కువ ఉంది. అట్లాంటి మాత్రం ఇది వేస్ట్ స్ట్రాటజీ అని వదిలిపెట్టారు అనుకోండి, మీరే లాస్ అవుతారు. మీరు కంపల్సరీ ఒక 3-4 months బ్యాక్ టేజ్. నేను 3 months ఎందుకు బ్యాక్ టేజ్ చేసి చూపిస్తున్నాను, ఒక మంత్ చేసి ఇది మంచి స్ట్రాటజీ అని డిసెంబర్, ఇది ఏ మంత్, అక్టోబర్లో 80% ఉంది, అక్టోబర్ మంత్ ఒక్కటే చేసి ఇది మంచి స్ట్రాటజీ అని చెప్పొచ్చు కదా. ఎందుకు 3 months చేస్తున్నానంటే యావరేజ్గా చూడాలి. మీరు ఒకటే నెల ట్రేడ్ చేయాలి కదా, లైఫ్ టైం ట్రేడింగ్ చేద్దామని వచ్చారు. అందుకని 3 months 4 months చేస్తేనే మీకు అర్థమవుతుంది మంచి స్ట్రాటజీ కాదా అని. ఇది డిసెంబర్ మంత్ యొక్క బ్యాక్ టెస్ట్ డేటా అండి. డిసెంబర్ 21 రోజు మనం 2 లేఅవుట్స్ పెట్టుకున్నాము, 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకున్నాము, లోని బ్రేక్ చేసిందని బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ తీసుకున్నాము, స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. నిఫ్టీలో ట్రేడ్ తీసుకున్నాము, స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇక్కడ చూస్తే డిసెంబర్ 4th రోజు హైని బ్రేక్ చేసిందని బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ తీసుకుంటే టార్గెట్ అనేది ఇచ్చేసింది, నిఫ్టీలో ట్రేడ్ అనేది రాలేదు. డిసెంబర్ 12th రోజు లోన్ బ్రేక్ చేసిన బ్యాంక్ నిఫ్టీలో మనం ట్రేడ్ తీసుకున్నాము, టార్గెట్ అనేది హిట్ అయిపోయింది, నిఫ్టీలో ట్రేడ్ అనేది రాలేదు. చూస్తున్నారు కదా, కొన్ని రోజులు ఏమవుతుంది, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ వస్తుంది, కొన్ని రోజులు నిఫ్టీలో ట్రేడ్ వస్తుంది. అందుకనే మీరు మొమెంటమ్ స్ట్రాటజీ కాబట్టి మీరు ఓన్లీ డైలీ ఒక 1 hour టైం ఇన్వెస్ట్ చేయండి. ఆ 1 hourలో కూడా 2 చార్ట్స్ పెట్టుకోండి, దేంట్లో ఎంట్రీ వస్తే దాంట్లో ఎంట్రీ తీసుకొని మనం ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్, లాస్ వస్తే లాస్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతాం అనమాట. నో ఎమోషన్స్ అనేది పెట్టుకోకండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాంక్ నిఫ్టీలో ఏమో ట్రేడ్ రాలేదు. ఇక్కడ చూస్తే కొంచెం ఒక 2 points 3 points లోన్ బ్రేక్ చేసింది సెకండ్ క్యాండిల్, లేకపోతే మనకి ఇక్కడ కూడా మంచి ఎంట్రీ వచ్చేది, ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయినట్టు.
లేకపోతే ఏం కాదు. మనం రూల్స్ అనేది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలండి. మనకు ఒకరోజు ఒక రూల్ని డైలీ రూల్స్ అనేది చేంజ్ చేయకండి. మీరు ఒక్క స్ట్రాటజీ మీద స్ట్రిక్ట్ అయి ఉంటే ఒకటే స్ట్రాటజీ మీద స్ట్రిక్ట్ అయ్యి ఉండండి. మీరు మంత్ ఎండ్లో మంచి ప్రాఫిట్ ఉంటారు. స్ట్రిక్ట్గా రూల్స్ని ఫాలో అనేది అవ్వండి. ఇక్కడ నిఫ్టీలో వచ్చింది టార్గెట్ వచ్చింది, మనం టార్గెట్ అనేది హిట్. ఇక్కడ రెండు ఎస్ఎల్ అండి, ఒకటి ఎస్ఎల్ ఒకటి బ్రేక్ 29th డిసెంబర్ రోజు. ఇక్కడ చూస్తే డిసెంబర్ 6th రోజు బ్యాంక్ నిఫ్టీలో ఏం ట్రేడ్ రాలేదు, నిఫ్టీలో వచ్చింది. కాకపోతే ఎస్ఎల్ అనేది హిట్ అయింది, టార్గెట్ హిట్ అయిపోయిందండి. ఎందుకంటే చూస్తున్నారు కదా, మన స్టాప్ లాస్ తక్కువ 1:1.5 తీసుకున్నాను, టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. దాదాపు 90% దాకా వచ్చింది. ఇంత మూమెంట్ ఒకటే క్యాండిల్లో వస్తే మీకు నాకు తెలిసి సెకండ్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్న వెంటనే మీ టార్గెట్ అనేది హిట్ అయిపోయి ఉంటుంది. మనం ప్రీమియం చార్ట్లో చాలా తొందరగానే మూమెంటం అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు మూమెంటం టైంలో మార్కెట్ 6 hours 15 minutes ఉంటుంది కదండి. ఫస్ట్ 1.5 hour, లాస్ట్ 1.5 hour మూమెంటం అనేది ప్రీమియమ్స్లో కూడా ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత కన్సల్టేషన్ ఉంటుంది. అందుకనే ఈ స్ట్రాటజీ వచ్చింది. ఇది మనకు ఒకటే క్యాండిల్లో ఒక 50%, మనం టార్గెట్ సపోజ్ 100 points ఉంది అనుకోండి మెయిన్ చార్ట్లో, ఒక 50% టార్గెట్ అనేది మెయిన్ చార్ట్లో హిట్ అయినప్పుడు ఒక క్యాండిల్లో మనకు 100% టార్గెట్ అనేది హిట్ అయిపోతుంది ప్రీమియం చార్ట్లో. మనం ఎంట్రీస్కి మాత్రమే PNL టూల్ పెట్టుకొని ఇట్లా చెక్ చేసుకుంటాం. దాని తర్వాత మనం ప్రీమియమ్స్ మీద డిపెండ్ అవుతాం. ఎందుకంటే ప్రీమియమ్స్తోనే కదా మనకు మనీ అనేది వచ్చేది. ఇక్కడ చూసినా టార్గెట్ హిట్ డిసెంబర్ 5th రోజు బ్యాంక్ నిఫ్టీలో మంచి టార్గెట్ హిట్ అయిపోయింది. మీరు ఇక్కడ బ్లాక్ లైన్ ఇది ఈఎంఐ లైన్ అండి, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఇంకొక ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎట్లా పెట్టుకోవాలి. ఈ ట్రైలింగ్ చేశాను, ఇంత కాదు ఇంకెక్కువ ప్రాఫిట్ అనేది ఎర్న్ చేశాను త్రూ ఈ లైన్ బేస్ చేసుకొని, ఈఎంఐ బేస్ చేసుకొని. అది ఎట్లా అనేది మీకు కావాలని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా ఫుల్ కోర్స్ కావాలనుకుంటే కూడా ఒకసారి టెక్స్ట్ చేయండి, మా టీం వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా 14th డిసెంబర్ రోజు టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. నిఫ్టీలో టార్గెట్ వచ్చింది. ఇక్కడ చూస్తే నిఫ్టీలో ఎప్పుడు టార్గెట్ వచ్చింది 9:25కి, నిఫ్టీలో ఎంట్రీ ఎప్పుడు వచ్చింది 9:25కి ఎంట్రీ వచ్చింది. మనం ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాము, ట్రేడ్ ఉంటుంది 9:45కి ఎగ్జాక్ట్ 9:45కి బ్యాంక్ నిఫ్టీలో వచ్చింది. అంటే మీకు టైం ఉంది కదా దాంట్లో ఎంట్రీ తీసుకోవడానికి. దీంట్లో ఒకటేసారి ఒక టైంకి అయితే ఎంట్రీస్ అనేవి రాలేదు కదా, టైం ఉంటుంది. ఇది మనం ఎగ్జిట్ అయిపోయాం. ఇది ఎంట్రీ తీసుకున్నాము, ఫస్ట్ నిఫ్టీలో ఎంట్రీ తీసుకున్నాము, 9:45 లోపే ఎగ్జిట్ అనేది అయిపోయాం. మళ్ళీ దాని తర్వాత మనకు బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీ వచ్చింది, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ఇది టార్గెట్ హిట్. ఇట్లా ఒకటే రోజు 2 టార్గెట్ హిట్ అవుతుంది, హ్యాపీనెస్ ఉంటుందండి. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో టార్గెట్ హిట్ అయింది, నిఫ్టీలో కూడా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. చూస్తే ఇక్కడ థర్డ్ క్యాండిల్ ఎంట్రీ వచ్చింది. ఇక్కడ చూడండి థర్డ్ కాదు 4th 5th క్యాండిల్ ఎంట్రీ వచ్చింది. అట్లా మీకు టైం ఉంటుందండి ఎంట్రీ తీసుకోవడానికి. మీరు అనుకుంటారు రెండు ఒకటేసారి తీసుకుంటాం కదా, టైం ఉండదు కావచ్చు అనుకుంటారు, కానీ టైం అయితే ఉంటుంది మీకు ట్రేడ్ తీసుకోవడానికి. ఇక్కడ చూస్తే ఎన్ని స్టాప్ లాసెస్ హిట్ అయినాయి, 5 స్టాప్ లాసెస్ హిట్ అయినాయి. టార్గెట్ 9 టార్గెట్స్ హిట్ అయినాయి. బ్రేక్ ఈవెన్ ఒకటి. విన్ రేట్ 70% ఉంది. ఫస్ట్ విన్ రేట్ ఎంత ఉంది, 80% విన్ రేట్ ఉంది. ఇప్పుడు అక్టోబర్లో 80%, నవంబర్లో 40%, డిసెంబర్లో ఎంత పర్సెంట్, 70% ఉంది. అంటే యావరేజ్గా అయితే ఒక 60% కంటే ఎక్కువనే ఉంది కదా. యావరేజ్ ఒక 60% కంటే విన్ రేట్ అనేది ఎక్కువ ఉంది. మీకు యావరేజ్ పర్సెంటేజ్ కావాలండి. యావరేజ్ విన్ రేట్ ఉంటే మీరు ప్రాఫిట్ అంటారు. ప్లస్ అడిషనల్గా మీరు అయితే మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ట్రేడింగ్ చేసిన దాంట్లో ఎట్లుంటుంది అంటే టాప్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ విన్ రేట్ అనేది ఎట్లుంటుంది, చాలా తక్కువ ఉంటుంది. 50% 40% విన్ రేట్ ఉంటుంది. అంటే వాళ్ళకు 10 ట్రేడ్లు తీసుకుంటే ఒక 6 ట్రేడ్లు కానివ్వండి, 7 ట్రేడ్లు కానివ్వండి, ఒకసారి 5 ట్రేడ్లు కానివ్వండి, స్టాప్ లాస్ హిట్ అవుతాయి. ఒక 2-3 ట్రేడ్లు 4 ట్రేడ్లు మాత్రం టార్గెట్ హిట్ అవుతాయి 10 ట్రేడ్లు తీసుకుంటే. ఎందుకు వాళ్ళది రిస్క్ రివార్డ్ రేషియో ఎక్కువ ఉంటుంది, 1:2 1:3 అనేది తీసుకుంటారు. అట్లా ట్రేడ్లు అనేది తక్కువ ట్రేడ్లు టార్గెట్ ఇచ్చినా కూడా అవి ఎక్కువ ప్రాఫిట్ అనేది ఇస్తుంది. లాస్ అయిన ట్రేడ్లు తక్కువ స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటారు. అట్లా మీరు ట్రేడ్ అనేది చేయాలి. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంది, నేను మంచిగా ప్రాఫిట్స్ ఏం చేసుకున్నాను, నాకు సీరియస్నెస్ ఉంది, ఒకవేళ మీకు సీరియస్నెస్ ఉండి మీరు మంచి ప్రాఫిట్స్ ఏం చేసుకున్నాం అనుకుంటేనే టెక్స్ట్ అనేది చేయండి వాట్సాప్లో. లేదు నాకు ప్రాఫిటే కావాలి, నాకు అమౌంట్ ఏం చేసుకోవాలి, నాకు ఏదో నాకు ఈరోజు 5,000 పెడితే ఈరోజు 10,000 రావాలి, అట్లా ఓన్లీ అమౌంట్ కోసం అనుకుంటేనేమో టెక్స్ట్ అనేది చేయకండి. సీరియస్నెస్తో నాలెడ్జ్ గెయిన్ చేసుకుందాం. నాలెడ్జ్తో పాటు మీరు నాలెడ్జ్ మీద ఇంట్రెస్ట్ పెట్టండి. ట్రేడింగ్ నాలెడ్జ్ మీద ఇంట్రెస్ట్ పెడితే మీకు లైఫ్ టైం ప్రాఫిట్ ఇస్తుంది. అంతేగాని ఒకటే రోజు 2 రోజుల ప్రాఫిట్ కోసం ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయకండి. ప్లస్ అడిషనల్గా వాట్సాప్లో టెక్స్ట్ కూడా చేయకండి. సీరియస్నెస్ లేకపోతే, సీరియస్నెస్ ఉంటేనైతే మీరు 1% మీరు ఎఫర్ట్ పెడతా అంటే మా టీం వాళ్ళు 99% ఎఫర్ట్ పెట్టి మీకు నేర్పించడానికి రెడీగా ఉన్నారు. నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. లైవ్ స్ట్రాటజీ వెబినార్ క్లాసెస్ ఉంటాయి, లైవ్లో స్ట్రాటజీస్ అయితే లైవ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.